అటు అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి గాడిదల వ్యాపారం పేరిట భారీ ఎత్తున స్కామ్ జరిగింది. 100,00,00,000 పైగా జరిగిందంటూ కూడా బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాట్లాడదాం మనతో కొంతమంది బాధితులున్నారు. చెప్పండన్న మీ పేరు, ఎక్కడి నుంచి, ఏంది మీ సమస్య అన్న నా పేరు నిఖిలేష్ అన్న. నేను ఉండేది బోడుప్పల్లో ఉంటాను. ఇట్లనే ఒకసారి నేను యూట్యూబ్‌లో వీడియో చూసిన. వీడియో చూసి ఒక్క వీడియో కాదు, తర్వాత కూడా చాలా వీడియోస్ చూసిన. వేరే ఆల్రెడీ ఇప్పుడు ఫ్రాంచైజ్‌లు ఉన్నోళ్ళని కూడా నేను కలిసిన. గుంటూరు సైడ్, ఆంధ్ర సైడ్ కలిసిన. ఇది ఇట్లా ఉంది, వ్యాపారం బాగుంది అని చెప్తే నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఒక 54,00,000 నేను బయటకెళ్ళి అంటే ఇంట్లో చుట్టాల దగ్గరికెళ్ళి అప్పే తీసుకున్నా. వాళ్ళకైనా నేను ఇంట్రెస్ట్ కట్టిన, అప్పుకే తెచ్చిన. 54,00,000 అప్పు తీసుకొచ్చి నేను డైరెక్ట్ తిరువన్వేలు వెళ్ళి బాబు సారు, గిరి సార్, బాలాజీ గారు ఉండే. ఇక బాలాజీ గారితోటి మాట్లాడి, బాబు సార్ తోటి మాట్లాడి నేను ఫస్ట్ నాకు 50,000 ట్రైనింగ్ క్లాస్ అన్నారు. ఆ ట్రైనింగ్ క్లాస్ ఇయ్యలే నాకు. 5,500,000 ఫ్రాంచైజ్ అన్నారు, అది కట్టిన. ప్లస్ గాడిదలకు కూడా కట్టమంటే అది కూడా కట్టినా నేను. నాకు వెళ్ళి నేను వాళ్ళని కలిసిన తర్వాత నాకు ఒక 4 రోజులు కూడా నాకు టైం ఇవ్వలే. తొందర పెట్టినారు నాకు. అంటే ఇప్పుడు కట్టేయాలా, ఇప్పుడు అనంతపూర్ నుంచి లోడ్ వచ్చేసింది, డాంకీస్ వచ్చేస్తున్నాయి, ఇప్పుడు కట్టేయాలంటే నేను మొత్తం పైసలు నేను ఇంట్లోనే అడావుడి చేసే నేను పైసలు కట్టినా. తర్వాత నేను పైసలు కట్టిన తర్వాత నువ్వు షెడ్ వేయలేదు, షెడ్ వేసుకోవాలి కదా, నువ్వు డాంకీస్ వస్తే గ్రాస్ పెట్టాలి కదా, ఒక 3 నెలలు టైం పడుతుందని నన్ను ఆపినారు. సరే వాళ్ళు కూడా చెప్పింది కరెక్టే కదా అని నేను ఆగిన. నేను అప్పటికి షెడ్ అవన్నీ అంటే నేను ఒక దగ్గర లీజ్ తీసుకున్నా, ఒక రైతుల దగ్గర ల్యాండ్ లీజ్కి తీసుకొని నేను గడ్డి గిట్ల వేసుకున్నా. ఒక 6 ఎకరాల గడ్డి, ఒక ఎకరంలో షెడ్ అని చెప్పారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే వేసినాము. పనోళ్ళు కూడా అన్న చాలా కాస్ట్లీ వాళ్ళు. పనోళ్ళని కూడా వాళ్ళే చెప్తారు, మీరు పలానా పనోళ్ళని తీసుకోవాలని వాళ్ళే చెప్తారు. మేము వాళ్ళని కూడా తెప్పించినాము మన కోదాడ దగ్గర నుంచి. అనంతపూర్ నుంచి డాంకీస్ వస్తున్నాయి, ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని చెప్పి ఇప్పటివరకైతే ఒక డాంకీ కూడా రాలేదన్న నాకు. నేనైతే 54,00,000 నేను డాంకీస్ కోసం కట్టిన నేను. డాంకీస్ మిల్క్ వ్యాపారం చేద్దామని ఆ! అనుకున్నారు. డాంకీస్ మిల్క్ వ్యాపారము రూ. 1,600 లీటర్‌కి వస్తది అని చెప్పినారన్న. 1,600 లీటరు. అది గూడా మన దానిలో ఒక చుక్క వాటర్ కలపొద్దు. అన్ని టెస్టింగ్‌లు అన్నీ చెప్పినారు. నేను ఫ్రాంచైజోళ్ళతోటి కూడా కలిసినప్పుడు వీళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి ఇదేదో లీగల్‌గా మంచిగానే జరుగుతుంది అని చెప్పి నేను అక్కడికి తిరువన్వేలి వెళ్ళినప్పుడు కూడా కనుక్కున్నా. అసలు మీరు ఈ పాలను ఏం చేస్తారు? ఎవరు తాగుతే గూడా జనరల్‌గా మన దగ్గర కూడా ఇక్కడ లోకల్‌లో వచ్చేటోళ్ళు చిన్నగా అమ్ముతారు. అంతంత లీటర్లు తీసుకెళ్ళి మీరు ఎవరికి ఇస్తారని నేను అడిగినప్పుడు, బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఫ్యాక్టరీ ఉంది. అక్కడ మిల్క్ పౌడర్ అయితది. ఈ మిల్క్ పౌడర్‌ని మనము వేరే కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేస్తాము. అమెరికాకి గానీ, మళ్ళా కొరియాకి, ఇంకొక కంట్రీ పేరు చెప్పినారు. ఈ మిల్క్ పౌడర్ అక్కడికెళ్ళి సోప్స్‌లో, కాస్మెటిక్స్‌లో యూజ్ అవుతది. ఇది చాలా ఇది ఉంది అని చెప్పినారు. తర్వాత నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్, జనవరిలో నాకు ఇస్తా అన్నప్పుడు, నాకు ఇవ్వనప్పుడు నేను మళ్ళా ఫిబ్రవరి మంత్‌లో వెళ్ళినప్పుడు నాకు బాలాజీ సార్ ఏం చెప్పారు అంటే, బాలాజీ సార్, గిరి సార్, బాబు సార్ ముగ్గురు ఉండే అక్కడ. బాలాజీ గారు ఏం చెప్పారంటే మార్చ్ వీళ్ళంతా ఎవరు బాలాజీ గిరి అని వీళ్ళందరూ డాంకీ ప్యాలెస్‌కి సంబంధించిన వాళ్ళే. వ వీళ్ళందరూ డాంకీ ప్యాలెస్‌కి సంబంధించిన వాళ్ళే. ఒకళ్ళు సీఈఓ, ఒకళ్ళు మార్కెటింగ్ ఏజెంటు అట్లాగా. సో, నేను మార్చ్, ఏప్రిల్‌లో మనకి స్టార్ట్ అవుతది నిఖిల్, అప్పుడు ఇస్తాను అన్నారు. ఇంక అట్లనే మబ్బు పెట్టుకుంటూ వచ్చి ఇప్పటి వరకైతే నాకైతే ఏం రాలేదన్న. కనీసం నాకు డాంకీస్ కూడా ఇయ్యలేదు. అంటే ఎందుకొచ్చిర్రు ఈ వ్యాపారం ఎందుకు చేయాలనిపించింది మీకు? అంటే ఇది అంటే ఇది ఆఫ్టర్ కరోనా వచ్చింది. ఇది చాలా మంచిది. నిమోనియా ఉన్నోళ్ళకి గానీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి కూడా ఇది చాలా మంచిది అని చెప్పి వచ్చింది మనకి. యూట్యూబ్‌లో చెప్పడం అలాగే చెప్పారు. సో, ఇది మనకి మంచిగా ఉంది. బూమింగ్‌లో వస్తదేమో, మనం కూడా డెవలప్ అవుతాము, ఒక రూపాయి వస్తది అని కూడా ఆశపడ్డాను. మంచిది అవుతది, మంచిగా అవుతది. ప్లస్ మనం కూడా డెవలప్ అవుతామని నేను అనుకున్నా. ఇగ అట్లా మోసపోయినాను నేను. ఏం చెప్తావు మరి ఇప్పుడు నీకు? అంటే 54,00,000 పెట్టినావు అంటున్నావు, 54,00,000. మరి ఇప్పుడు దాదాపు 100,00,00,000 మేర కూడా నష్టం జరిగినట్టు, భారీ కుంభకోణం జరిగినట్టు. ఇగ ప్రభుత్వమే కొంచెం కాపాడాలన్న. నేనైతే చాలా నష్టపోయినా. అంటే నేనే కాదు, అందరూ నష్టపోయారు. అందరూ నమ్మే పెట్టినారు. అందరూ నష్టపోయారు. ఇగ ఇది మన మన రాష్ట్రంలోది కూడా కాదు, పక్క రాష్ట్రంలోది కాబట్టి దీనిలో పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నారు. ఎందుకంటే ఇనాగ్రేషన్ చేసినప్పుడు, ఓపెనింగ్ చేసినప్పుడు, 1 ఇయర్ సెరమనీకి వచ్చినప్పుడు అందరూ పెద్ద పెద్దోళ్ళు వచ్చారు కాబట్టి నమ్మినాము. పెద్ద పెద్దలంటే ఎవరొచ్చారు? వాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా? అన్న ఐఏఎస్‌లు వచ్చినారు. మళ్ళీ ఫస్ట్ డైరెక్టర్స్ వచ్చినారు. వాళ్ళ పేర్లంటే ఇప్పుడు నాకు ఐడియా లేదు. చాలా లాంగ్ టైమ్ అయిపోయింది గానీ, వాళ్ళందరూ వచ్చి ఇనాగ్రేషన్‌కి గానీ, ఓపెనింగ్‌కి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరూ నమ్మినామన్న. అందరం నమ్మినాం. నేను దాంట్లో నమ్మినా.
ఇప్పుడు ఇది ఎట్లయినా సరే దీన్ని బయటకు తేవాలి అంటే మాత్రం మన ఏపీ తెలంగాణ పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటోళ్ళు పుంజుకొని వాళ్ళక్కడ సీఎం స్టాలిన్ గారికి చెప్పే ఇది మూవ్మెంట్ చేయగలుగుతారన్న. ఇదైతే ఎందుకంటే దీనిలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సో దీన్ని పెద్ద ఎత్తున మనం పొలిటికల్గానే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మీ అందరి ప్రెస్ వాళ్ళది కూడా సహకారం కావాలన్న. తప్పకుండా బ్రదర్. 54 లాక్స్ అంటున్నారు. ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏంది? అది కూడా అప్పు తెచ్చి పెట్టామని చెప్తా ఉన్నారు. నేనైతే అప్పు తీసుకొచ్చి పెట్టినాను. ఇక కుటుంబ పరిస్థితి అంటే ఎక్కడికి కూడా నేను ఫోన్లు కూడా లేపలేను. ఇప్పుడు కూడా ఫోన్ అవుతుంది, అందరూ ఫోన్లు చేస్తారు, ఇక లేపొద్దు. ఎక్కడైనా కనిపిస్తే ఇక తల దించుకొని వెళ్ళిపోవాలి. ఇక డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి అయితే పైసలు అని అయితే సతాయిస్తారు అన్న. నేనైతే తీసుకున్నా వాళ్ళ దగ్గర. పెట్టింది యూట్యూబ్లో చూసేనే ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారు? అన్న యూట్యూబ్లో చూసి నేను వాళ్ళని అప్రోచ్ అయినాక వాళ్ళ బిజినెస్ ప్లాన్ చెప్పినారు మనకి. అక్కడ ఒక బోర్డు ఉంది, మనకు బోర్డు పెట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాంకీ ఏంటి, దానికి 3 వెరైటీస్ ఆఫ్ డాంకీస్ ఉన్నాయి, దేనికి ఎంత మిల్క్ వస్తుంది, సో దీని రేట్ ఇట్లా ఉంటుంది, దీని రేట్ ఇట్లా ఉంటుంది, దీని క్వాలిటీ ఇట్లా ఉంటుంది అని చెప్పి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేసినారు వాళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు 50,000 కట్టాలి ఇమీడియట్గా అన్నారు. నేను వెళ్ళినప్పుడు 50,000 కట్టాను. ఇంకా దాని తర్వాత నుంచి బాలాజీ గారు ఫోన్ చేసి ఫ్రాంచైజ్ ఫీజ్ 5.5 lakh ప్లస్ డాంకీస్ ఇప్పుడు మనకి వస్తున్నాయి. రాజస్థాన్ నుంచి లోడ్ బయలుదేరింది, మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే అంటే మీరు డిలే చేసేంత టైం ఉండదు మీకు. మీరు డిలే చేసిన కొద్దీ మీరు లాస్ అవుతారు. మీరు ఎంత తొందరగా మీరు డాంకీస్ తెచ్చుకొని ఎంత తొందరగా మీరు మిల్క్ మాకు సప్లై చేస్తే మీకు అంత తొందరగా మీ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి మనల్ని అయితే నమ్మించారు అన్న. 100 కోట్ల కుంభకోణం చేసిన వ్యక్తులు ఇప్పుడు బయటనే ఉన్నారా? అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారా? అన్న యాక్షన్ అయితే ఎవరు ఏం తీసుకోలేదు. వాళ్ళు బయటనే వాళ్ళ ఫామ్లోనే ఉన్నారు. నేను 2 months బ్యాక్ కూడా వెళ్ళి కలిసాను వాళ్ళని. నువ్వు సపరేట్గా రానీకి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పారు. నేను కూడా ఎవరికి చెప్పకుండా సపరేట్గా కూడా వెళ్ళినా, నేను పర్సనల్గా కూడా కలిసిన. నేను కలిస్తే నేను చెప్పినట్టుగా మనకి ఇట్లా పేపర్లు చూపిస్తారు. మనకి ఆల్రెడీ కొరియా నుంచి 2 కంపెనీలు మనల్ని శాంక్షన్ చేసుకున్నాయి. మనకి ప్రీవియస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఫ్రెష్ అగ్రిమెంట్ ఇప్పుడు ఇంకా 1600 కాదు 1800 2000 కూడా ఇస్తాం మనం లీటర్కి అని చెప్పి మొన్న కూడా చెప్పినారు. ఇక వాళ్ళు చెప్పినప్పుడల్లా వెనుకకి రావడం తప్ప ఏం లేదన్న. ఎందుకంటే ఎవరున్నారు అనుకోవచ్చు? ఎవరున్నారు అనేది అయితే తెలియదు, కానీ పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని అయితే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక ఫసీ లాంటి కంపెనీ డైరెక్టర్లు వాళ్ళు పిలిస్తే వచ్చారు అంటే అంత పెద్దగా స్కామ్ చేశారంటే వెనకాల కొంచెం పొలిటికల్గా కూడా గ్రిప్ లేకుండా అయితే వాళ్ళు చేయలేరని అయితే ఒక నమ్మకం ఉందన్న. దీనిలో తమిళనాడుకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, నాలాంటి ఫార్మర్స్. సో వాళ్ళని కూడా వాళ్ళు తప్పిస్తున్నారు అంటే ఇప్పుడు మనకంటే పక్క రాష్ట్రం కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళని కూడా తప్పిస్తున్నారు అంటే వాళ్ళ వెనకాల ఏదో పొలిటికల్ గేమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంత ఇది చేయగలిగినారు కుంభకోణం అని నేను అనుకుంటున్నాను. పేర్లు వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళు ఏంటని చెప్పగలుగుతారా? స్కామ్ చేసింది అంటే బాబు సార్ వచ్చేసి దానికి CEO, బాలాజీ గారు ఇంకా గిరి గారు వచ్చేసి మార్కెటింగ్ ఏజెంట్, మళ్ళా సోనియా అనే ఆమె వచ్చేసి యూట్యూబ్లో ఫస్ట్ మేము యూట్యూబ్లో చూసి ఫోన్ చేసినప్పుడు ఆమెతోటి కాంటాక్ట్ అయిన తర్వాతనే మేము బాబు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అంతే అన్న. ఇంకొక ఫ్రాంచైజర్ తోటి మాట్లాడితే కూడా ఆయన ఒప్పుకున్నట్టు కాదు. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఇప్పుడు ఒక డైరీ ఫామ్ కానీ ఒక గోట్ అండ్ షీప్ ఫామ్ కానీ పెట్టాలి అనుకుంటే మనం 4-5 ఫామ్స్కి వెళ్ళి తిరిగి అది ఎట్లా రన్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటాం కదా. మేము ఇట్లా వేరే డాంకీ ప్యాలెస్కి సంబంధించిన వాళ్ళ ఫామ్కి వెళ్తే కూడా అట్లా మాట్లాడడానికి కానీ మీరు ఏమైనా మాట్లాడితే సార్ ఇక్కడ అన్ని సీసీ కెమెరాల్లో చూస్తారు, మనం కలిసి మాట్లాడుకోకూడదు అని చెప్పి మన ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా మనకి స్టార్టింగ్లో మమ్మల్ని అవాయిడ్ చేసినారన్న. ఎందుకంటే ఒకళ్ళు మాట్లాడుకుంటే ఈ స్కామ్ ఎక్కడ బయటపడిపోతుంది అని కూడా మమ్మల్ని ఇంతకు ముందు నుంచి ఎప్పుడు మాట్లాడనీయకపోతుండే. 1 year ఫంక్షన్కి మన నరసరావుపేట దగ్గర 1 year ఫంక్షన్కి కూడా బాబు సార్ వచ్చినప్పుడు నేను అప్పటికి డబ్బులు కట్టి 2 నెలలు అవుతుంది. అప్పుడు ఫార్మర్స్ అందరూ వచ్చి మాకు డబ్బులు పడట్లేదు, మాకు డబ్బులు ఆగిపోయినాయి అని చెప్పి గొడవ చేస్తే ఆహా ఇది ఏదో ఉంది మ్యాటర్ అని నేను అనుకున్నా. కానీ అప్పుడు కూడా వీళ్ళకి చూపించినారు, ఒక 10 కోట్ల చెక్ వచ్చింది, ఇది మనకు రిలీజ్ అవుతుంది అని చెప్పి వీళ్ళందరినీ నమ్మించి ఆ రోజు అక్కడికి వెళ్ళిపోయినారన్న. అప్పటికెళ్ళి మళ్ళీ ఎప్పుడు ఇక్కడ రాలే, మనకు దొరకలే ఆయన. ఇది పరిస్థితి. డాంకీ మిల్క్ బిజినెస్ అని చెప్పి కూడా భారీ స్కామ్ చేశారని చెప్పి మరి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో పొలిటికల్ ఎజెండా కూడా ఉంది, పొలిటికల్ సపోర్ట్ వల్ల చేస్తూ ఉన్నారని చెప్పి కూడా
ఇప్పుడు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నామో ఈ దాదాపు 100 కోట్లకు సంబంధించి ఎవరైతే నష్టపరిహారం ఎవరైతే బాధపడుతున్నటువంటి బాధితులు ఉన్నారో ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలంటూ ఇవాళ ఈ భారీ ఎత్తున 40కి పైగా ఇందులో ఇన్వెస్టర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే దుండగులు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించి స్కామ్ చేసినటువంటి నేరస్తులను ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి బాధితులకు ఇప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలంటూ కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం.